తెలంగాణలో వానాకాలం వరి సాగుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ MCRHRD బోధి పెవిలియన్లో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ధాన్యం దిగుబడిపైన వ్యవసాయ శాఖకు పూర్తిగా అవగాహన ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లోని రైతు వేదికలు విత్తనాలు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సన్నవడ్లు పండించే అన్నదాతల వివరాలను సేకరించాలని వ్యవసాయ శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. రైతులకు బోనస్ ఇచ్చే 7 రకాల సన్నవడ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులకు 7 రకాల సన్నవడ్లను సబ్సిడీపైన ఇవ్వాలని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ప్రారంభించిన పైలట్ ప్రాజెక్టును రైతులు మరింతగా ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖలో మరింతగా టెక్నాలజీని వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకొని మరింత అప్డేట్ కావాలని సూచించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా పెట్టుకొని టెక్నాలజీని పెంచుకోవాలని తెలిపారు. విత్తనాల దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ యూనివర్సిటీతో కలిసి సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. ఈ క్రమంలోనే నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలను మార్కెట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆయిల్ ఫెడ్ ను మరింత బలోపేతం చేసుకోవాలని పేర్కొన్నారు. అన్ని వ్యవసాయ పంటలకు సంబంధించిన ఎరువులు, పురుగుల మందులకు సంబంధించి ఒక యాప్ని ఏర్పాటు చేసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. యాప్ ద్వారా బుక్ చేసుకున్న యూరియా బ్యాగులను రైతు వేదిక ద్వారా రైతులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. యూరియా పంపిణీ బాధ్యతను జిల్లా అదనపు కలెక్టర్కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపై ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన ఎరువులు మొత్తం తెలంగాణకే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఎరువుల లభ్యత, వినియోగ పరిస్థితిపై అన్ని పార్టీల ఎంపీలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని వివరించాలని పేర్కొన్నారు.